హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునేటటువంటి వారికి షాక్ అయితే తగిలింది. అయితే పెన్షన్లు ఈ కారణం చేత ఇలాంటి వాళ్ళకు తొలగిస్తున్నారు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు లిస్ట్ అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్లో మీకు పేరు ఉందా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలంటే అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు తొలగిస్తున్నారు. అయితే పెన్షన్లు ఎవరైతే మనకేంటంటే అర్హత లేకుండా, సో మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే ఫేక్‌గా, ఫ్రాడ్‌గా సర్టిఫికెట్లు పెట్టి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వారికి పైన అయితే ప్రభుత్వం అయితే మళ్ళీ ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే మీరు జెన్యూన్‌గా ఉన్నట్లయితే గనక, అంటే ప్రభుత్వం ఒకవేళ బై మిస్టేక్‌గా ఏమైనా తొలగించి ఉంటే గనక అలాంటి వాళ్ళు మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేసుకోండి. దాన్ని పరిశీలించి మేము మీ యొక్క పెన్షన్ అనేది జెన్యూన్‌గా ఉంటే మీకైతే పెన్షన్ అయితే ఇస్తాం. ఒకవేళ జెన్యూన్ లేకపోతే గనక తొలగిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే, ఎవరైతే జెన్యూన్‌గా లేరో వీరందరి, అంటే అర్హత లేనప్పటికీ వాళ్ళు పెన్షన్లు అయితే పొందుతున్నట్టుగా ఉంటే గనక వారి పెన్షన్లు అయితే తొలగిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ పెన్షన్లు అనేవి ఈ కారణాల చేత తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన లిస్ట్ మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఉంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే గనక పెన్షన్ స్టేటస్ అనేది వస్తుంది. దాంట్లో మీరు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మీకు ఒక నంబర్ అనేది ఉంటుంది, పెన్షన్ ఐడి నెంబరు. ఆ నంబర్ అనేది ఎంటర్ చేసి మీరు గనక సబ్మిట్ చేస్తే గనక మీకు పెన్షన్ అనేది యాక్టివేషన్‌లో ఉందా లేదా ఇన్‌యాక్టివేషన్‌లో ఉందా, ఏ కారణం చేత తొలగించారు, ఏ కారణం చేత తొలగించలేదు అనేది మీకు క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ అక్కడ ఉంటుందండి. సో దాన్ని బట్టి మీరు పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఏంటంటే పెన్షన్లు తొలగింపబడ్డాయి. మీ యొక్క పెన్షన్ అనేది వచ్చే నెల వస్తుందా లేదా అనేది కూడా మీకు ఆ స్టేటస్‌లోనే చూపిస్తుంది. సో దీని కారణంగా మీకేందంటే కొంచెం సంతోషం అనేది ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే పెన్షన్లు ఉన్నాయా లేదా, మావి వచ్చే నెలలో వస్తాయా లేదా అనేది కూడా కొంచెం మనసులో ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ఆ టెన్షన్ మీరు రికవర్ చేసుకోవాలంటే కనుక మీరు తప్పనిసరిగా ఈ డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక మీ స్టేటస్ అనేది ఈజీగా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.